మన జీవితంలో బహు విలువైంది మీ సాక్ష్యం. నీ గురించి నీ చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటున్నారో అదే బహు విలువైంది. నీవు వెలుగుతున్నావు అంటే, అడుగుతున్నాను, నువ్వు వెలుగుతున్నావు అంటే ఆ వెలుతురు ఎవరికి కనిపిస్తుంది? ముందుగా చెప్తారా కాస్త చెప్పండి. నీ చుట్టూ ఉన్నవారికి కనిపిస్తుంది. నీ ఆత్మీయ దీపము వెలగబడితే మొదటిగా అది కనిపించవలసింది, ప్రకాశించవలసింది నీ చుట్టూ ఉన్నవారికి. నీ చుట్టూ ఉన్నవారు నీలో ఆత్మీయ వెలుగును చూడలేకపోతున్నారంటే దయచేసి గమనించు సహోదరి సహోదరుడా, నువ్వు చీకట్లో జీవిస్తున్నావు, భ్రమలో జీవిస్తున్నావు. ఈ సత్యాన్ని, ఇది కొంచెం చేదుగా అనిపించవచ్చు, కానీ వాస్తవం కనుక అంగీకరించమని కోరుతున్నాను. ఒకడు దీపము వెలిగించి కొంచెము కిందనను మంచము కిందనను పెట్టడు కానీ అనేక మందికి దారి చూపించాలి. నీ జీవితము అనేక మందికి మాదిరికరంగా ఉండాలి, అనేక మందికి సవాలుకరంగా ఉండాలి. కాబట్టి ఏం చేయాలి? నీ జీవితం దీపపు స్తంభం మీద పెట్టాలి. అంటే అర్థం ఏమిటి? నీ జీవితంలో ఉన్న వెలుగు, నీ జీవితంలో ఉన్న ఆత్మీయత, నీ జీవితంలో ఉన్న దేవుని ప్రేమ, ఆత్మ ఫలము నీ చుట్టూ ఉన్నవారు గమనించగలగాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. దాని కొరకే దేవుడు ప్రాణం పెట్టాడు. నిన్ను వెలిగించటానికే క్రీస్తు ప్రాణం పెట్టాడు. వెలిగించిన తర్వాత నిన్ను సాక్షిగా నిలబెట్టుకోవడానికే దేవుడు ప్రాణం పెట్టాడు. కాబట్టి మన వ్యక్తిగత జీవితము చాలా విలువైంది, వ్యక్తిగత సాక్ష్యము చాలా విలువైంది. దీపము వెలిగించండి, ఆ వెలుతురుని ఎవ్వరూ ఆపలేరు. చీకటి కూడా దీపాన్ని ఆపలేదు. గదిలోకి వచ్చి లైట్ వేయండి, వెలుతురు రావడం ఆలస్యం, ఏది పారిపోతుంది చెప్పండి? చీకటి పారిపోతుంది. వెలగండి, ఈ చీకటి లోకంలో మీరున్న చోట వెలగండి, వెలుతురుని ప్రసరింపు చేయనివ్వండి. ఎవరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో ఆ వ్యక్తి వెలుగు సంబంధిగా జీవిస్తాడు, వెలుగుతాడు, చీకటిని పారద్రోలతాడు, చీకట్లో ఉన్న వారికి కూడా వెలుగును చూపిస్తాడు. వెలిగించబడ్డాం అంటున్నాంగా, అయితే వెలగండి. వెలుగుతున్న వాళ్ళు విలువైన జీవితాన్ని జీవించండి. ఆ విలువైన జీవితం జీవించే ప్రక్రియలో ఓ సత్యం మర్చిపోకండి. ఏమిటది? మీ సాక్ష్యాన్ని కాపాడుకోండి, మీ సాక్ష్యాన్ని కాపాడుకోండి.